ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ విషయాన్ని డిస్కస్ చేయబోతున్నాం. జో బైడెన్ అమెరికా ఫార్మర్ ప్రెసిడెంట్ మన ఇండియాపై చేసిన అతిపెద్ద కుట్ర గురించి మనం తెలుసుకోబోతున్నాము. అమెరికా బంగ్లాదేశ్లో రెజిమ్ చేంజ్ చేసినట్టుగానే మన దేశంలో కూడా చేయాలనే ప్లాన్ వేసింది. అయితే చరిత్రలోనే మొదటిసారిగా ఒక సిట్టింగ్ అమెరికన్ ప్రెసిడెంట్ అయిన డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గా ప్రపంచానికి నాకన్నా ముందు అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ భారతదేశంలో రెజిమ్ చేంజ్ చేయాలి అనుకున్నాడు. దానికోసం $29 మిలియన్ ఫండ్ని కూడా అలాట్ చేశాడు అని చెప్పాడు. $29 మిలియన్ అంటే మన ఇండియన్ కరెన్సీలో 251 కోట్లు. అయితే బైడెన్ అండర్లో అమెరికాకు చెందిన ఈ డీప్ స్టేట్ మన దేశంలోని మోడీని తొలగించి వేరే పర్సన్ని ప్రైమ్ మినిస్టర్ చేయాలి అని ఎంతగానో ట్రై చేసింది. దానికోసం 250 కోట్ల రూపాయలు ఖర్చు చేసినప్పటికీ చివరికి వాళ్ళు ఓడిపోవాల్సి వచ్చింది. అయితే ఈ బైడెన్ గవర్నమెంట్ మన దేశంలో మోడీని తొలగించి ఎవరిని ప్రైమ్ మినిస్టర్ చేద్దామనుకుంది. ఆ క్యాండిడేట్ ఎవరు అనే విషయాలు పక్కగా బయటికి రాలేదు. కానీ మీలో చాలామంది ఇప్పటికే గెస్ చేసి ఉంటారు. ఆ పేరును కింద కామెంట్లో చెప్పండి. మీరు ఇక్కడ న్యూస్ ఆర్టికల్లో చూడవచ్చు. ట్రయింగ్ టు గెట్ సమ్వన్ ఎల్స్ ఎలెక్టెడ్. ట్రంప్ ఈ విషయాన్ని చాలా ఓపెన్గా ప్రపంచానికి తెలియజేశాడు. అంతేకాదు ట్రంప్ ఈ విషయంలో ఇండియన్ గవర్నమెంట్తో మాట్లాడబోతున్నాడు. మన దేశం మీద బైడెన్ గవర్నమెంట్ చేసిన అతిపెద్ద కుట్రను ఇతను ఎక్స్పోజ్ చేశాడు. మన దేశం పైన ఇంత పెద్ద అంతర్జాతీయ కుట్ర జరుగుతుంటే మన మీడియా, రాజకీయ నాయకులు, ఈవెన్ పబ్లిక్ కూడా ఈ విషయం గురించి డిస్కస్ చేయకుండా ఎవరో కమేడియన్ చేసిన మిస్టేక్ గురించి, వాళ్ళపైన కేసుల గురించి మాట్లాడడంలో బిజీ అయిపోయారు. వేరే దేశం మన దేశ ఎలక్షన్లో ఇంటర్ఫియర్ అవ్వడం చిన్న విషయం కాదు. ఒకసారి ఇమాజిన్ చేయండి, ఒకవేళ అమెరికా ఇందులో సక్సెస్ అయ్యి వాళ్ళు అనుకున్న పర్సన్ని మన దేశ ప్రైమ్ మినిస్టర్గా చేసి ఉంటే అప్పుడు అమెరికాకు మన దేశాన్ని నాశనం చేయడం పెద్ద విషయం కాదు. ఎందుకంటే వీళ్ళు ఎలెక్ట్ చేసిన ఆ పప్పెట్ ప్రైమ్ మినిస్టర్ అమెరికా చెప్పినట్టుగా ఆడతాడు. ఇప్పుడు బంగ్లాదేశ్లో జరుగుతుంది అదే కదా. ఆ దేశం ఎలా సర్వనాశనం అవుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఒకసారి డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో ఎలా రెస్పాండ్ అయ్యాడో మీరే చూడండి. And $21 million for voter turnout in India. What do we need to spend $21 million for voter turnout in India? Wow, $21 million. I guess they were trying to get somebody else elected. Wow, we ought to tell. ఇక్కడ ట్రంప్ చెప్పింది ఏమిటంటే అమెరికా నుంచి దాదాపు 250 కోట్ల రూపాయలు ఇండియాలో మోడీ గవర్నమెంట్ని ఓడించి వేరే పర్సన్ని ప్రైమ్ మినిస్టర్ చేయడానికి ఖర్చు చేశారు. మరి బైడెన్ గవర్నమెంట్ ఇండియాలో ఎవరిని సపోర్ట్ చేస్తుంది, ఎవరిని ప్రైమ్ మినిస్టర్ చేద్దామనుకుంటుందో ఇంకా రివీల్ అవ్వలేదు. కానీ చాలామంది ఈ పర్సన్ని అనుకుంటున్నారు. ఎందుకంటే మనోడు ఎలక్షన్ ముందు మాటికి అమెరికాకు వెళ్ళేవాడు, ఇండియాకి యాంటీగా ఉండే లీడర్స్ని కలిసేవాడు, అండ్ అక్కడి నుంచి కొన్ని విచిత్రమైన స్టేట్మెంట్స్ ఇచ్చేవాడు. ఇప్పుడు మీలో కొంతమంది అనుకోవచ్చు, బైడెన్ గవర్నమెంట్ అంత పెద్ద మొత్తంలో డబ్బుని ఒకేసారి ఒక పర్సన్కి ఇచ్చినప్పుడు మనం ఆ డబ్బుని ట్రేడ్ చేసి వాళ్ళను పట్టుకోవచ్చు కదా అని. కానీ గైస్, ఈ డబ్బు మొత్తాన్ని అమెరికా ఒకేసారి ఒకరి చేతిలో పెట్టదు. ఎవరైతే వాళ్ళ ఎజెండాకు తగ్గట్టుగా పనిచేస్తారో వాళ్లకు పంచుతారు. ఉదాహరణకి గవర్నమెంట్కి అగెన్స్ట్గా మాట్లాడే లీడర్లకు, రియల్ జర్నలిస్టులకు, ఈ మధ్య అయితే యూట్యూబర్లు కూడా మేము జర్నలిస్టులు అని చెప్పుకుంటున్నారు, అలాంటి వాళ్లకు. అండ్ బైడెన్ గవర్నమెంట్ ఎవరినైతే ప్రైమ్ మినిస్టర్ చేద్దామనుకుంటుందో వాళ్ళ పార్టీకి ఇండైరెక్ట్గా ఈ డబ్బును చేరుస్తారు. అయితే బైడెన్ గవర్నమెంట్ ఇంత డబ్బుని మన దేశ ఎలక్షన్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి వాడుతూ వాళ్ళు చెప్పేది ఏమిటంటే మేము ఇండియాలో ఓటర్ టర్నౌట్ పెంచడానికి, అంటే భారత్లో ప్రజలు ఓట్లేయడానికి ముందుకు వచ్చేందుకు ఈ డబ్బును యూజ్ చేశాము అని. మీలో మన వీడియోస్ అండ్ న్యూస్ని రెగ్యులర్గా ఫాలో అవుతున్న వాళ్ళకి బాగా తెలిసే ఉంటుంది. అమెరికా ఎప్పటి నుంచో మన ఇండియాను టార్గెట్ చేస్తుంది. బైడెన్ గవర్నమెంట్లో అది ఇంకా ఎక్కువైంది. ఎందుకంటే మోడీ కంటే ముందు ఉన్న లీడర్లు అమెరికా చెప్పినట్టుగా ఆడేవారు. కానీ ఇప్పుడు ఇండియా ఎవరి మాట వినట్లేదు, ఎవరి ముందు తల వంచట్లేదు. మీరు రీసెంట్గా రష్యా యుక్రెయిన్ వార్ మొదలైనప్పుడు గమనించే ఉంటారు. అమెరికా అండ్ యూరప్ దేశాలు మన ఇండియాను రష్యా నుంచి ఆయిల్ కొనొద్దని బెదిరించాయి. అయినా కూడా మన ప్రభుత్వం అమెరికా శాంక్షన్స్ని పట్టించుకోకుండా రష్యా నుంచి భారీ మొత్తంలో ఆయిల్ కొన్నది. ఎందుకంటే యుద్ధం జరుగుతుంది రష్యాకు యుక్రెయిన్కి మధ్య. అందులో మనం ఎందుకు నష్టపోవాలి? అమెరికా చెప్పిందని చెప్పి మనం వేరే దగ్గర ఎక్కువ రేటుకి ఆయిల్ని ఎందుకు కొనాలి? ఆల్రెడీ మనకు రష్యా తక్కువ రేటుకే ఆయిల్ ఇస్తుంది. ఈ విషయాన్నే జయశంకర్ గారు వరల్డ్ స్టేజ్ పైన నిలబడి చెప్పారు. Europe has to grow out of the mindset that Europe's problems are the world's problems. But the world's problems are not Europe's problems. The world cannot be that Eurocentric as it used to be in the past. Look, I don't think we're sitting on the fence just because I don't agree with you.
అయితే ట్రంప్ ఇప్పుడెందుకు ఈ విషయాలు బయట పెడుతున్నాడు అంటే మీ అందరికీ తెలిసే ఉంటుంది. మనం మన ప్రీవియస్ వీడియోస్లో కూడా చాలాసార్లు మాట్లాడుకున్నాం. ఇలాన్ మస్క్ డాజ్ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అనే సంస్థను ఏర్పాటు చేసి అమెరికన్ గవర్నమెంట్ డబ్బులు ఎక్కడ వేస్ట్ చేస్తుంది, ప్రజలు ట్యాక్స్ రూపంలో కడుతున్న డబ్బును ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి, గవర్నమెంట్లో సరిగా పనిచేయని ఎంప్లాయీస్ని ఎలిమినేట్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. అయితే ఈ ఇలాన్ మస్క్ డాజ్ యూఎస్ ఎయిడ్ ఫైల్స్ని చెక్ చేసినప్పుడు ఇండియాపై $21 మిలియన్ ఇన్వెస్ట్ చేసినట్టుగా తెలిసింది. ఈ విషయాన్ని ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఓపెన్గా ప్రపంచానికి తెలియజేస్తున్నాడు. ఈ బైడెన్ గాడు మన ఇండియాలో ప్రభుత్వాన్ని మార్చేందుకు $100 కోట్ల డబ్బుని ఇన్వెస్ట్ చేసి కుట్ర చేస్తున్నాడు. అలాంటి వీడు డొనాల్డ్ ట్రంప్ని నీ కోసం రష్యా నుంచి కొందరు $2,000 పెట్టి క్యాంపెయిన్ రన్ చేస్తున్నారని నిందించాడు. కేవలం $2,000. అంతేకాదు ఈ బైడెన్ రష్యా ట్రంప్తో కలిసి అమెరికన్ ఎలక్షన్లో ఇంటర్ఫియర్ చేసే ప్రయత్నం చేస్తుంది. ట్రంప్కు ఓటేయకండి అని చెప్పి తన క్యాంపెయిన్ని రన్ చేశాడు. ఇలా నీతులు చెప్పే వీడే మన దేశంలో $100 కోట్లు ఖర్చు చేసి గవర్నమెంట్ మార్చేందుకు ట్రై చేశాడు. మనం మన ప్రీవియస్ వీడియోస్లో చాలాసార్లు మాట్లాడుకున్నాం. బంగ్లాదేశ్లో జరిగిన అధికార మార్పిడి వెనుక కూడా ఖచ్చితంగా అమెరికా ఉంది అని. ఇప్పుడు ఆ విషయం క్లియర్గా కన్ఫర్మ్ అవుతుంది. కానీ అప్పుడు మనకు అర్థం కాని విషయం ఏమిటంటే బంగ్లాదేశ్లో ఎలాగైతే అధికార మార్పిడి జరిగిందో సేమ్ అలాంటిదే ఈ అమెరికా ఇండియాలో చేయాలి అనుకుంది. ఇక్కడ మనం కంప్లీట్గా అమెరికాను బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు. ఈ బైడెన్ గాడి గవర్నమెంట్ అలా చేయాలి అనుకుంది. మరి ఈ బైడెన్ మోడీని తొలగించి ఎవరిని ప్రైమ్ మినిస్టర్ చేద్దామనుకున్నాడు? ఈ బైడెన్ గవర్నమెంట్ మన దేశంలో ఏ పార్టీని సపోర్ట్ చేస్తుంది అంటే అది ఇంకా కన్ఫర్మ్గా బయటకు రాలేదు. బట్ చాలామంది అయితే కాంగ్రెస్ పార్టీని సపోర్ట్ చేస్తూ రాహుల్ గాంధీని బైడెన్ ప్రైమ్ మినిస్టర్ చేద్దామనుకున్నాడు అని చెప్తున్నారు. మన ఇండియన్స్ ప్రాబ్లం ఏమిటంటే మనం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ గురించి ఎక్కువగా మాట్లాడం, దేశంలో జరిగే చిన్న చిన్న ఇష్యూస్ గురించి ఎక్కువగా మాట్లాడతాం. రీసెంట్గా ఒక కామెడీ షోలో ఒక పాడ్కాస్ట్ చేసే క్రియేటర్ ఏదో అడ్డమైన జోక్ వేశాడు. దానికి వాడికి వార్నింగ్ ఇవ్వడం, తగిన శిక్షణ వేయడం చేస్తే సరిపోతుంది. కానీ దాని గురించి 24 గంటలు న్యూస్ ఛానల్స్లో మన మీడియా వాళ్ళు లైవ్ చేస్తున్నారు. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే దేశంలో అంతకంటే పెద్ద ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. ఇక్కడ చూడండి, మన దేశంలో అధికార మార్పిడి చేయడానికి వేరే దేశం $250 కోట్ల ఖర్చు చేస్తుంది. దీన్ని మనం లైట్ తీసుకోరాదు. ఆ $250 కోట్ల వాళ్ళు మన దేశాన్ని నాశనం చేయడానికి ఇన్వెస్ట్ చేశారు. ఈ విషయం తెలిసి కూడా మన దేశ రాజకీయ నాయకులు, ఇతర లీడర్స్ దీని గురించి మాట్లాడకపోవడం చాలా బాధాకరం. నిజం చెప్తున్నాను, ఇదే విషయం రివర్స్లో జరిగి ఉంటే, అంటే ట్రంప్ గెలవడానికి మన ఇండియా నుంచి డబ్బులు వెళ్ళి ఉంటే అమెరికా మనపైన శాంక్షన్స్ వేసేది, మనల్ని ఇంటర్నేషనల్ కోర్టులో నిలబెట్టేది. అమెరికా, కెనడా, యూరప్ నుండి చాలా దేశాలు వాళ్ళ ఎలక్షన్లో ఫారెన్ ఇంటర్ఫిరెన్స్ లేకుండా చూసుకుంటారు. ఒకవేళ వేరే కంట్రీ ఇన్వాల్వ్ అవుతుందని తెలిస్తే వాళ్ళు వెంటనే యాక్షన్ తీసుకుంటారు. మరి మన దేశంలో అలా ఎందుకు జరగట్లేదు? ఈ విషయాన్ని ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు? అమెరికా నుంచి మన దేశంలో ప్రభుత్వాన్ని మార్చడానికి ఈ డబ్బులు తీసుకున్న వారిని ఎలా శిక్షిస్తే బాగుంటుంది? ఇక్కడ ఇంకో విషయం ఏమిటంటే మన దేశ ఎలక్షన్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి కేవలం అమెరికా మాత్రమే కాదు, పాకిస్తాన్, చైనాలు కూడా ట్రై చేస్తాయి. కొన్ని సంవత్సరాల క్రితం చైనా దగ్గర నుంచి మన దేశంలోని కొంతమంది జర్నలిస్టులు డబ్బులు తీసుకొని చైనాకు ఫేవర్గా న్యూస్లు రాస్తున్నట్టుగా రిపోర్ట్స్ వచ్చాయి. ఎక్కడో వెస్ట్లో ఉన్న అమెరికాని మన దేశ ఎలక్షన్లో ఇంటర్ఫియర్ అయ్యేందుకు ట్రై చేస్తుంది. అలాంటిది పక్కనే ఉన్న చైనా ట్రై చేయదు అనుకుంటున్నారా? ఈ దేశాలు మన ఎలక్షన్లో ఎందుకు ఇంటర్ఫియర్ అవుతున్నాయి అంటే వాళ్ళ ప్రకారం మన దేశానికి ఒక స్ట్రాంగ్ లీడర్ రాకూడదు. ఎప్పుడైతే ఒక దేశానికి స్ట్రాంగ్ లీడర్ ఉంటాడో అతను ఆ దేశ అభివృద్ధి కోసం పనిచేస్తాడు. అలాంటప్పుడు ఆ దేశం ఇతర దేశాల ముందు తలొగ్గదు, అవసరమైతే ఎదురించి మాట్లాడుతుంది. మన జయశంకర్ గారు యూరప్, అమెరికాతో మాట్లాడినట్టు, Europe has to grow out of the mindset that Europe's problems are the world's problems, but the world's problems are not Europe's problems. ఇప్పుడు మోడీ అంటే చైనాకు అస్సలు నచ్చదు, అమెరికాకు నచ్చదు. ఎందుకంటే ఇతను వాళ్ళు చెప్పినట్టుగా వినడు. ఇతను మన దేశానికి ఏది మంచిదో అదే చేస్తాడు, వేరే వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్లోకి రాడు. అందుకే ఇతన్ని తొలగించి వేరే పర్సన్ని ఒక పప్పెట్ ప్రైమ్ మినిస్టర్గా మన ఇండియాలో చేద్దామనుకున్నారు, బంగ్లాదేశ్లో చేసినట్టుగా. నిజంగా ఇది చాలా సీరియస్ ఇష్యూ. దీని గురించి ప్రతి ఒక్కరూ మాట్లాడాలి, ప్రతి ఒక్కరికి ఈ విషయాలు తెలియాలి. పైగా ఇది కేవలం బిగినింగ్ మాత్రమే. అమెరికా నుంచి వచ్చిన ఈ డబ్బు ఎవరెవరు తీసుకున్నారు, ఈ డబ్బు ఏ పార్టీకి వెళ్ళింది అనే విషయాలు రాబోయే రోజుల్లో బయటకు రాబోతున్నాయి. ఈ టాపిక్ ఇక్కడితో అయిపోయేది కాదు. దీనిపైన ఫ్యూచర్లో మరిన్ని అప్డేట్స్ రాబోతున్నాయి.
ఇంపార్టెంట్ అప్డేట్స్ ఏమైనా వస్తే ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. ఈ హోల్ ఇష్యూ గురించి మీరేమనుకుంటున్నారు? అమెరికా మన దేశంలో ఏ పార్టీని సపోర్ట్ చేసింది కావచ్చు, మోడీని తొలగించి ఎవరిని పీఎం చేద్దాం అనుకున్నారు కావచ్చు, మీ ఆలోచనల్ని కింద కామెంట్లో చెప్పండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే అలా ఊరికే చూసి వెళ్ళిపోకుండా వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోకి నేను మీకు ఇచ్చే లైక్స్ టార్గెట్ 5,000 లైక్స్. చాలా ఈజీ, సింపుల్గా చేసేయండి. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయొచ్చు కదా. ఇది మీకు కంప్లీట్లీ ఫ్రీ, కానీ మీరు చేసే ప్రతి ఒక్క లైక్ అండ్ సబ్స్క్రిప్షన్ మాకు మరిన్ని వీడియోస్ చేయడానికి ఒక మోటివేషన్లా ఉంటుంది. కాబట్టి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్.